మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అభివృద్ధి అంశాన్ని మమతా బెనర్జీ నిర్లక్ష్యం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అంతేకాదు చొరబాట్లను మమతా సర్కార్ ప్రోత్సహించారని కూడా నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రధాని మోదీ ఆరోపణలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కౌంటర్లు ఇస్తున్నారు. సర్ ప్రక్రియ అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేసి బెంగాల్లో అధికారంలోకి రావాలని కమలం పార్టీ కుట్రలు చేస్తోందని మమతా బెనర్జీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో దాదాపుగా ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో ఆమీతూమీ తేల్చుకోవడానికి ఇటు మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సన్నద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య కొంతకాలం కిందట మాటల యుద్ధం మొదలైంది. కాగా ప్రస్తుతం సదరు మాటల యుద్ధం జోరందుకుంది. తాజాగా మమతా బెనర్జీ పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు ఆరోపణలు చేశారు. సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నప్పటికీ బెంగాల్ అభివృద్ధికి మమతా బెనర్జీ చేసేదేమీ లేదని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగమంతా కూడా అవినీతిమయమైపోయిందన్నారు. కథ అక్కడితో ఆగలేదు. బంగ్లాదేశ్ నుండి వచ్చే చొరబాటుదారులను అడ్డుకోవడంలో మమతా బెనర్జీ సర్కార్ విఫలమైందన్నారు. చొరబాటుదారుల కారణంగానే బెంగాల్లో తరచూ శాంతి భద్రతల సమస్య తలెత్తుతోందన్నారు. అంతేకాదు అసలు చొరబాటుదారులకు తృణమూల్ కాంగ్రెస్ నాయకులే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు. ఏ రోజైతే చొరబాట్లకు ఫుల్ స్టాప్ పడుతుందో అదే రోజు బెంగాల్ అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇలా ఉంటే మమతా బెనర్జీ పార్టీతో అనుబంధం ఉన్న ఐపాక్ కార్యాలయంలో కొన్ని రోజుల కిందట ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా సోదాల సంగతి తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన ఐపాక్ కార్యాలయానికి వచ్చి ఈడీ అధికారులను అడ్డుకునే ప్రయత్నించారు. ఇదిలా ఉంటే సోదాల పేరుతో తమ పార్టీకి చెందిన కీలక పత్రాలను ఈడీ అధికారులు తీసుకెళ్లారని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. కాగా తమను విధులు నిర్వర్తించకుండా మమతా బెనర్జీ అలాగే ఆమె పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఈడీ అధికారులు ప్రత్యారోపణలు చేశారు. చివరకు ఈడీ సోదాల అంశం కోల్కతా హైకోర్టు వరకు వెళ్లింది. కాగా తాజాగా కోల్కతా నగరంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తమ సమస్యల పరిష్కారానికి మమతా బెనర్జీ ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆశా వర్కర్లు ఆరోపించారు. కాగా ఆశా వర్కర్లు ఆందోళనను సమాజంలో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను నిదర్శనంగా బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే ఆశా వర్కర్ల ఆందోళన వెనుక బీజేపీ శక్తులు ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇదిలా ఉంటే ఓటర్ల జాబితా సమగ్ర సవరణను ఆయుధంగా చేసుకున్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కాగా సర్ ప్రక్రియకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ రాజకీయ వర్గాల్లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. రకరకాల సాకులు చూపించి టీఎంసీ అనుకూల ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించడానికి కేంద్ర సర్కార్ కుట్రలు చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. అంతేకాదు ఇందుకు ఎన్నికల సంఘం కూడా కేంద్ర ప్రభుత్వానికి లోపాయికారిగా సాయం చేస్తోందని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉంటే గత 14 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీని కుర్చీ నుండి దింపేయడమే కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి గత 14 సంవత్సరాల కాలంలో జరిగిన అవినీతి, మహిళలపై దారుణాలు, బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశాలను కమలం పార్టీ ఆయుధాలుగా మలుచుకుంది. అయితే బెంగాల్లో హిందువులు 70% మంది ఉన్నారు. వీరిలో కనీసం 60% మంది పోలరైజ్ అయితేనే బీజేపీ విజయం సాధించగలుగుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా బీహార్ ఎన్నికల్లో విజయం స్ఫూర్తితో ప్రస్తుతం బెంగాల్లో కాషాయ జెండా ఎగరేయడానికి కమలం పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.